ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏ విధంగా అయితే 4 రోజుల్లో మ్యాచ్లు ముగించిందో భారత్ జట్టు కూడా రెండో టెస్టు మ్యాచ్లో అదే విధంగా 4 రోజుల్లో మ్యాచ్ను ముగించేసింది. ఏదైతేనేం 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు రెండో టెస్టుల్లో అద్భుతంగా గెలిచి సిరీస్ సమం చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బుమ్రా ఒక ఛాంపియన్ బౌలర్. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి అతడు అద్భుత బౌలింగ్తో ఆదుకుంటాడు. ఇటువంటి మ్యాచుల్లో విజయం సాధించినప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు మ్యాచ్ గెలవడం అంటే మాటలు కాదు. మేము అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. మా బౌలర్లు కూడా అసాధారణ రీతిలో బౌలింగ్ చేసి మ్యాచ్ను గెలిపించారు. ఇక యశస్వి జైస్వాల్ చాలా గొప్ప ఆటగాడు అవుతాడు. జట్టు కోసం అతను చేయాల్సింది చాలా ఉంది. అతడికి చాలా భవిష్యత్తు ఉంది. ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే, మా జట్టులో చాలా మంది బ్యాట్స్మెన్ వాళ్లకు దక్కిన మంచి ఆరంభాన్ని మంచి స్కోరులుగా మలచలేకపోయారు. వారిలో చాలా మందికి అంతర్జాతీయ వేదిక మీద ఆడిన అనుభవం లేదు. కాబట్టి పర్వాలేదు. వారిలో ఆత్మవిశ్వాసం నింపే బాధ్యత మాపై ఉంది. ఇంగ్లాండ్ లాంటి అగ్రశ్రేణి జట్టుపై వారు చూపించిన తెగువ అసాధారణం. చాలా మంది వయసు కూడా చాలా తక్కువ. వాళ్ళు నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది. యువ ఆటగాళ్లు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నాను. గత 2 ఏళ్లుగా ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడుతోంది. వారిని ఎదుర్కోవడం ఏమంత సులభం కాదని తెలుసు. ఇంకా ఈ సిరీస్లో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తామన్న నమ్మకం ఉంది. ఇక చివర్లో కోహ్లీ 3వ టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో అని అడగ్గా, ఇంకా మ్యాచ్కి 10 రోజుల సమయం ఉంది. బీసీసీఐ ఆ పని చూసుకుంటుంది. కోహ్లీ నుండి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.